హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ లైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ పొంగల్ చేసుకోబోతున్నాము. ఈ స్వీట్ పొంగల్ మనము ఉగాది సందర్భంగా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోబోతున్నాము. పొంగల్ చేసుకోవటానికి 1 కప్పు బియ్యము, 2-3 స్పూన్ల పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. తరువాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఈ బియ్యము వేసుకోవాలి. ఈ బియ్యంలో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టి ఒక 3 విజిల్ వచ్చే వరకు ఈ పొంగల్ని ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత ఈ పొంగల్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. తరువాత 3 స్పూన్ల నెయ్యి వేసి పొంగల్ అంతా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 కప్పులు బెల్లం వేసాను. ఈ బెల్లం నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం అయితే పొంగల్ చాలా రుచి వస్తుంది. 1/4 కప్పు నీళ్లు పోసుకొని కరగబెట్టుకోవాలి. కరిగిన తర్వాత ఇది ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఏవైనా నలకలు ఉంటే మనకి పైకి వస్తాయి, ఆ జ్యూస్ అంతా కిందకి తేలుతుంది. వడగట్టిన బెల్లం నీళ్లను ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 స్పూను ఎలాచీ పొడి వేసుకోవాలి. కడాయి పెట్టుకొని 1/4 కప్పు నెయ్యి వేసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు కూడా వేసి దాంతో పాటు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపేయాలి. చూడండి, పొంగల్ చాలా బాగా వచ్చింది. దీన్ని మీరు ఉగాదికి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.